అది నగరమే. దాన్ని పాలించడానికి ఓ నగరపాలక సంస్థ కూడా ఉంది. కాకపోతే ఆ సంస్థ నగర ప్రజలకు నరకం చూపిస్తుంది. అది ఎంతలా అంటే ఎండాకాలం వస్తే ఊపిరాడదు, వానాకాలంలో భరించడానికి కంపు వాసన. అది మరెక్కడో కాదు, కరీంనగర్లోనే. కరీంనగర్ నగరపాలక సంస్థ పరిధిలో ప్రజలు ఎదుర్కొంటున్న డంపింగ్ యార్డ్ సమస్యదే. తమ కార్యాలయాన్ని మాత్రం అందంగా తీర్చిదిద్దుకున్న నగరపాలక సంస్థ ప్రజల నివాసాల్లో పొంగి పొన్నుతో వారికి ఊపిరాడకుండా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పొగ కాలుష్యంతో ప్రజలు పడుతున్న ఇబ్బందులపై బీఆర్కే న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. ఇది చూడండి, ఇప్పుడు మీరు చూస్తున్నది కరీంనగర్లోని ఓ ప్రధాన రహదారి. దాని గుండా వాహనాలు వెళ్లేవి వెళ్తున్నాయి, వచ్చేవి వస్తున్నాయి. కార్లు, బైక్లపై ప్రజలు వారి వారి పనులపై వెళ్తున్నారు. కొంతమంది నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇక్కడి ప్రాంతాన్ని పొగ కమ్మేసినట్లు కనిపిస్తుందా? చలికాలంలో ఉదయాన్నే పొగమంచు కారణంగా వాహనదారులకు దారి కనిపించినట్లుగా ఉంది కదూ. కానీ అది పొగమంచు ఏమాత్రం కాదు. చలికాలం అంతకంటే కాదు. మండు వేసవిలో నగరపాలక సంస్థ సొంతంగా సృష్టించిన చెత్త పొగ ఇది. మరింత దగ్గరగా చూడండి. వాహనదారులు పొగతో ఇబ్బంది పడుతూ ఏ విధంగా ముక్కుకు చేతులు అడ్డం పెట్టుకుంటున్నారు. అంతెందుకు, కాలి నడకన వెళ్లే వీరిని చూడండి. ముక్కుకు బట్ట అడ్డం పెట్టుకుని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో. ఇది కరీంనగర్లో ప్రధాన రోడ్డుపై కనిపిస్తోన్న పొగ సమస్య అయితే, ఈ రోడ్డున వెళ్లే ప్రయాణికుల సమస్య ఇంతటితో ముగించి కొద్దిగా నివాస ప్రాంతంలోకి వెళ్లి చూద్దాం. ఇది నగరపాలక సంస్థ పరిధి కోతిరాంపూర్ ప్రాంతంలోని వరసిద్ధి నగర్. రోడ్డుపై పేరుకుపోయిన చెత్త తప్ప అసలు రోడ్డు కనిపించదు ఇక్కడ. నివాస ప్రాంతంలో మొత్తం చెత్త నిండి ఉంటుంది. ఇక పొగ సమస్య అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ ప్రాంతంలో ఎప్పుడూ పొగ కమ్ముకునే ఉంటుంది. ఇంటి లోపల, ఆరు బయట, వీధుల గుండా ఎక్కడ చూసినా పొగే. ఆ పొగను పీల్చుకుంటూనే ఇంటి నుంచి బయటకు వెళ్లాలి. బయటకు వెళ్లిన వారు పొగ పీల్చుకుంటూనే ఇంటికి రావాలి. ఒక రకంగా అక్కడి వారిది ఊపిరాడని పరిస్థితి. వీరిని చూడండి, చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ మాస్కులు పెట్టుకుంటున్నారు. కరోనా కాలంలో వాడిన మాస్కులు ఇక్కడి ప్రజలకు ప్రతిరోజు తప్పనిసరి అవుతున్నాయి. పొగ సమస్యపై అక్కడి ప్రజలు ఏమంటున్నారో వారి మాటల్లోనే విందాం. ఇది వెనకటి కాలం అంటే ఎవరు లేరు, చెత్త వచ్చి ఇట్లా వేసారు. ఇప్పుడు అభివృద్ధి చెందుతుంది కదా, ఈ చెత్త అంతా ఎక్కడ వేస్తారు? ఎవరు డివిజన్లో వాళ్ళు వేసుకుంటే ఇది పరిష్కారం కూడా కొద్దిగా తగ్గుముఖం పడుతుంది కదా. నేను తక్షణం మేము కోరుకునేది ఏంటంటే, ప్రజలకు ఇబ్బందికరంగా ఉండకుండా దీన్ని శాశ్వత పరిష్కారం చేయాలని చెప్పి. జంతు కళాబరాలు ఇస్తారు. ఎండాకాలం వచ్చిందంటే మంట, వానాకాలం వచ్చిందంటే గబ్బు వాసన, మళ్ళీ ఇది జంతు కళాబరాలు, ఇవి కుక్కలు, నక్కలు, మందులు అన్నీ వేస్తారు దానిలో. ఆ పొగ అంతా, పొగ వాసనతో చిన్న చిన్న పిల్లలకైనా వృద్ధులకైనా ఎక్కడికి వెళ్తారు? ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళాలంటే ఇబ్బందికరంగా ఉన్నది. ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని శాశ్వత పరిష్కారం దిశగా అడుగులు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మాకు గత 15 సంవత్సరాల నుండి ఇక్కడ మాకు చాలా ఇబ్బంది గురవుతున్నాము. డంపింగ్ వచ్చిన పొగ నుండి చాలా ఇబ్బంది గురవుతున్నాము. వృద్ధులు, పిల్లలు శ్వాసకోశాలతో చాలా ఇబ్బంది గురవుతున్నారు. మేము పొద్దున్న పిల్లలు కూడా బయటకు పంపాలని బాగా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఇక్కడ మన కరీంనగర్లో ఉన్నటువంటి 60 డివిజన్ల నుండి వచ్చేటువంటి చెత్తను, అంటే వ్యర్థాలు, మాంసకృతులు కానీ, తర్వాత హాస్పిటల్ వ్యర్థాలు కానీ, టోటల్ కరీంనగర్లో ఉన్న 60 డివిజన్లు తీసుకొచ్చి ఇక్కడ వేస్తున్నారు. ఆ రోజు పెరిగి ఎండాకాలం వచ్చేసరికి మొత్తం దట్టమైన పొగతో నిండిపోయి చాలా ఇబ్బంది గురవుతున్నాము. దీనికి దయచేసి ఇప్పుడున్న కమిషనర్ గారు ఈ శాశ్వత పరిష్కారం ఆలోచించి మరి లేకుంటే కరీంనగర్లో ఉన్నటువంటి 20 డివిజన్లకు కూడా డంప్ యార్డ్ కూడా చేస్తారా, ఎట్లా చేస్తారో, లేకుంటే ఊరి చివరనే తరలిస్తారా? ఇది ఎట్లా చేసినా మాకు కనీసం ఇక్కడ మాకు రక్షణ కల్పించి ఈ డంప్ యార్డ్ను శాశ్వత పరిష్కారం చేయాలని మేము కమిషనర్ కోరుతున్నాము. ఈ సమస్య ఎందుకొస్తుందో తెలుసుకోవాలంటే మనం అసలు మూలాల్లోకి వెళ్ళాలి. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తున్నదే పొగ సమస్యకు కారణమవుతున్న డంపింగ్ యార్డ్ స్థలం. చూడండి, ఇక్కడ చెత్త కుప్ప రావణ కాష్టంలా ఎలా కాలుతుందో. ప్రతిరోజు ఇక్కడ చెత్త తగలబడుతూనే ఉంటుంది, పొగ వెలువడుతూనే ఉంటుంది. ఈ డంపింగ్ యార్డ్లో వేస్తున్న చెత్తను కాలుస్తున్నందునే పొగ వెలువడుతూ ప్రజలు ఊపిరి పీల్చుకోకుండా ఇబ్బందులు పడుతున్నారు. నగర వ్యాప్తంగా సేకరించే చెత్తను ఇక్కడికి తరలిస్తుంది కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్. జనావాసాల మధ్య ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్తో స్థానికులు నిత్యం పొగ సమస్య ఎదుర్కొంటున్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు కూడా ఈ సమస్య తప్పడం లేదు. ఏ ప్రాంతంలోనైనా ఇంటి పరిసరాల్లో, వీధుల్లో కొద్దిసేపు తోటి మిత్రులతో కలిసి ఆడుకోవాలని పిల్లలు అనుకుంటారు.
అదేవిధంగా వృద్ధులు ఆరుబయట కూర్చుని ఇరుగు పొరుగు వారితో మాటా ముచ్చట సాగించాలనుకుంటారు. కానీ ఇక్కడి వారి విషయంలో అవేవి సాధ్యం కావడం లేదు. ఇప్పుడు వచ్చిన నాయకులన్నా పట్టించుకొని చెయ్యాలి, దాన్ని డమ్మి ఆడి తీసేయాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే పోయిన సంవత్సరం నాయకులను కూడా మేము ఇట్లనే అడిగినాము, ఏది వాళ్ళు పట్టించుకోలేదు, చేయలేదు. కనీసం ఇప్పుడైనా చేయాలని కోరుకుంటున్నాం. ఈ పొగ ఇవన్నీ పోతేనే మాకు కొంచెం మంచిగా ఉంటుంది. దాని గురించే మాది బాధన వేదన, అంతే తప్ప ఏం లేదు. హలో అండి, నా పేరు వైష్ణవి. ఇక్కడ మాకు ఫుల్ పొల్యూషన్ వస్తుంది. అసలు ఇక్కడ ఎట్లా ఉందో కూడా తెలియట్లేదు. అసలు ఎండాకాలమో ఏ కాలమో కూడా తెలియట్లేదు. అసలు ఫుల్ పొగ వస్తుంది. ఇక్కడ ఫుల్ ఇన్సినరేషన్ చేస్తున్నారు. ఇక్కడ ఫుల్ ఇట్లా మాకు శ్వాస ఆడట్లేదు. అసలు బయట అసలు ఆడుకుందామన్నా కానీ అసలు ఏమో తెలియట్లేదు. మేము ఇంట్లో నుంచే ఉంటున్నాం, మాస్కులు అసలు పెట్టుకునే ఉంటున్నాం. మేము ఇంట్లో కూడా మొత్తం పొగ వస్తుంది. అసలు మొత్తం ఇక్కడ ఇన్సినరేషన్ చేస్తున్నారు. మొత్తం ఇక్కడ ఫుల్ మొత్తం పొల్యూషన్ అయిపోయింది. ఇక్కడ కొంచెం శాశ్వత పరిష్కారం చేయండి కొంచెం. ఈ చెత్త సమస్య పరిష్కారానికి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఏమీ చేయడం లేదా అంటే అధునాతన యంత్రాలతో బయోమైనింగ్ ద్వారా చెత్త తొలగిస్తామని హామీ మాత్రం ఇచ్చారు కార్పొరేషన్ పాలకులు. అంతేకాకుండా కరీంనగర్ ను కాలుష్యం లేని నగరంగా తీర్చిదిద్దుతామంటూ ఇందుకు బయోమైనింగ్ తొలి మెట్టని నగర మేయర్ సునీల్ రావు హామీ ఇచ్చారు. కానీ సాక్షాత్తు నగర మేయర్ ఇచ్చిన హామీ అమలు కాక ఇక్కడి ప్రజలు కాలుష్యంతో సహజీవనం చేయాల్సొస్తోంది. ఈ సమస్య నుంచి స్థానికులకు విముక్తి కల్పించేందుకు మున్సిపల్ కార్పొరేషన్ 16,50,00,000 రూపాయలు వెచ్చించినప్పటికీ ఆ నిధులన్నీ చెత్తపాలు అయ్యాయే తప్ప సమస్య పరిష్కారమైన దాఖలాలు లేవు. కరీంనగర్ పట్టణంలోని 60 డివిజన్లలో కలిపి 4 లక్షలకు పైగా జనాభా నివసిస్తున్నారు. గృహ, వ్యాపార, వాణిజ్య కేంద్రాల నుంచి ప్రతిరోజు 150 నుండి 200 టన్నుల మేర చెత్త ఉత్పత్తి అవుతోంది. ఈ మొత్తం చెత్తను కోతిరాంపూర్ సమీపంలోని డంపింగ్ యార్డ్కు తరలించడం, తరచూ దాన్ని కాల్చివేయడం ఈ సమస్యకు కారణమవుతోంది. ఈ పొగ వల్ల పిల్లలు కానీ వృద్ధులు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎన్నోసార్లు చెప్పినాము ఇక్కడ నుంచి తీసేయాలి అని, బట్ ఎవరు తీసేయట్లేదు. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఎవరు దాన్ని పట్టించుకోవట్లేదు. అందరూ చెత్త తెచ్చి ఇక్కడ వేయడం వల్ల ఓన్లీ మా కాలనీ కోతిరాంపూర్ ఒకటే ఇక్కడ చాలా ఎఫెక్ట్ అవుతుంది. ఈ ప్రభుత్వంలోనైనా చేస్తారని మేము కోరుకుంటున్నాం, బట్ ఎవరు చేయట్లేదు కదా. ఇంత పొల్యూషన్ వల్ల పిల్లలు కానీ ఆడుకుందామన్న వాళ్ళకి ఎక్కడ ఆడుకోవడానికి ప్లేసెస్ రావట్లేదు. ఇంట్లో ఉందామన్నా కూడా పొల్యూషన్ మొత్తం ఇంట్లో మొత్తం చేరిపోతుంది. దీనికి అతి త్వరగా ఎంత తొందరగా సొల్యూషన్ చేస్తారో మాకు అంత ఈజీగా ఉంటుంది ఉండడానికి. అండ్ మేము ఇక్కడ ఉండే వాళ్ళం కూడా కాదు, హాస్టల్ నుంచి ఇక్కడికి వచ్చి ఉండడానికి కూడా మాకు ఇబ్బంది అవుతుంది. హాస్టల్ నుంచి వచ్చి ఇంట్లో కనీసం స్పెండ్ చేద్దామన్నా కూడా ఇంట్లో ఉండడానికి కూడా మాకు కుదురుగా ఉండట్లేదు. ఊపిరి తీసుకుందామన్నా కూడా మొత్తం అదే స్మెల్ వచ్చేస్తుంది. ఏ ప్రభుత్వం చేయట్లేదు. 10 years నుంచి చూస్తున్నాము, ఏ సొల్యూషన్ తీసుకురావట్లేదు. ఎంత టెక్నాలజీ పెరిగిందో అంత ఇంప్రూవ్మెంట్ అని కూడా రావట్లేదు మాకు. దాంతో కూడా అసలు దేంతో ఉపయోగం లేదు. ఈ టెక్నాలజీ ప్రకారంగా చూస్తే యూఎస్ కానీ వేరే దేశాల్లో కానీ ఎంత టెక్నాలజీతో అయితే చేస్తున్నారు డంప్ యార్డ్తోని, మాకు ఇక్కడ అలాంటి సిచ్యువేషన్ కూడా లేదు. అట్లీస్ట్ నార్మల్గా డ్రైనేజ్ సిస్టమ్ అనేది చేంజ్ చేయాలి వాళ్ళు. ఎట్లయితే లండన్లో యూఎస్లో ఎలా అయితే సిస్టమ్ వచ్చిందో మాకు ఇక్కడ అదే సిస్టమ్ కావాలి. ఎందుకంటే ఓల్డ్ ఏజ్ పీపుల్ కానీ ఎవరైనా చిన్నపిల్లలు కానీ వాళ్ళు హెల్త్ ఇష్యూస్ వస్తే వాళ్ళకి ఎవరికి ప్రాబ్లం, మాకేదో ప్రాబ్లం. లాస్ అయితే మేమే కదా, వాళ్ళైతే ఏం లాస్ అవ్వట్లేదు కదా. మా డబ్బులు తెచ్చి మాకే పెట్టడానికి కూడా వాళ్ళు ఇంత ఇదవుతున్నారు. ప్రభుత్వం కూడా మాకు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మాకు ఈ ప్రాబ్లం సొల్యూషన్ కావాలి. జస్ట్ 1 monthలో మాకు ఈ సొల్యూషన్ క్లియర్ అవుతాం, మేము ఇక్కడ ఉండగలుగుతాం. లేదంటే సీదా వాళ్ళనే జైలు వేస్తాం. వాళ్ళు మమ్మల్ని జైలు వేయడం కానీ మేమే వాళ్ళని జైలు వేస్తామని చెప్తున్నా. తద్వారా వెలువడుతోన్న పొగ నగరాన్ని కమ్మిస్తుండగా బైపాస్ రహదారి మీదుగా వెళ్లే వాహనాలకు తీవ్ర ప్రతిబంధకంగా మారుతోంది. ఈ డంపింగ్ యార్డ్ నగర ప్రజలకు తీవ్ర ప్రమాదకరంగా మారిందని జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ ఇప్పటికే హెచ్చరించింది కూడా. డంపింగ్ యార్డ్లో పేరుకుపోయిన 2 లక్షల టన్నుల చెత్తలో 44.65% సేంద్రియ వ్యర్థాలు, 53.6% పొడి చెత్త, 2.29% జడ వ్యర్థాలు ఉన్నట్లు గతంలోనే ఓ సంస్థ లెక్కలు తేల్చింది. దీంతో పేరుకుపోతోన్న చెత్తను తగ్గించడం, పునర్వినియోగం లక్ష్యంతో బయోమైనింగ్ వైపు మున్సిపల్ కార్పొరేషన్ అడుగులు వేసింది. అనుకున్నదే తడవుగా డంపింగ్ యార్డ్లోని చెత్తను తగ్గించడం కోసం చేపట్టాల్సిన కార్యాచరణపై గతంలోనే నగరపాలక సంస్థ కమిషనర్ సిబ్బంది గురుగాం వెళ్లి ఇందుకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేశారు. చెత్తను ప్రాసెస్ చేసి ప్రజలను కాలుష్యం కోరల నుండి కాపాడేందుకు స్మార్ట్ సిటీ నిధుల క్రింద 16.50 కోట్ల రూపాయలు కేటాయించి పనుల కోసం టెండర్లు ఆహ్వానించారు.
చెన్నైకి చెందిన ఓ కంపెనీ ఇందుకు సంబంధించిన టెండర్ దక్కించుకుంది. ఒప్పందం కుదుర్చుకున్న ఏడాది కాలంలోనే డంపింగ్ యార్డ్ శుభ్రం చేసి ఇవ్వాల్సిన బాధ్యతను ఆ సంస్థకు కట్టబెట్టారు. డంపింగ్ యార్డ్లోని చెత్తను తొలగిస్తే లభ్యమయ్యే ప్రదేశంలో పర్యావరణ హితం కోసం గ్రీన్ గార్డెన్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ ఆలోచించింది. అయితే ఆ పనులేవి కార్యరూపం దాల్చలేదు. బయో మైనింగ్ టెండర్ దక్కించుకున్న సంస్థ 6 నెలల పాటు 3 షిఫ్ట్లలో కార్మికులతో పనులు చేయించినా గుట్టలుగా పేరుకుపోయిన చెత్తను తొలగించడం ఇక తమ వల్ల కాదంటూ చేతులెత్తేసింది. దీంతో సమస్య అలాగే కొనసాగుతోంది. ప్రజారోగ్యాన్ని కాపాడాలన్న ఉద్దేశంతో మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ నిత్యం నగరవాసుల జీవితాలతో చెలగాటమాడుతుంది. దీంతో ఇక్కడ నిత్యము మంటలు అంటుకొని ఇవాళ రావణ కాష్టంలాగా కొనసాగుతూనే ఉన్నది. అయితే దాదాపు ఇది అంటుకొని దాదాపు 4 రోజులు అవుతున్నా ఇప్పటి వరకు కూడా దీన్ని చల్లార్చిన పాపాన పోలేదు. దీంతో మొత్తం ఇక్కడ నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అంటే నిత్యం లేస్తే పొగలతోటి మంటలతోటి జీవితం చెలగాటమాడేటువంటి పరిస్థితి నెలకొంది. ఇవాళ ఈ పక్కన బైపాస్ రహదారులు కూడా రోడ్లు వాహన చోదకులు కూడా నడక పాదచారులు కూడా పోనీకి ఇబ్బందులు ఎదురవుతున్న పరిస్థితి ఏర్పడుతుంది. అయితే దీన్ని బయో మైనింగ్ ద్వారా చెత్తను తొలగించి నగరవాసులకు మంచి జీవనాన్ని కొనసాగిస్తామని ఇచ్చిన హామీలన్నీ నీటిముట్టలయ్యాయి. ఇవాళ మున్సిపల్ అధికారులు మాత్రం ఏమాత్రం పట్టించుకోకపోవడంతో ఇవాళ ఇక్కడ ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డు మొత్తం నగరవాసుల జీవితాలతో చెలగటమాడుతుందని చెప్పొచ్చు. దాదాపు ఇది ప్రమాదవశాత్తు అంటుకొని 1 వారం రోజులు అవుతుంది. ఇప్పటికి దీన్ని చల్లార్చిన పాపన పోలేదు. దీంతో ఇవాళ నగరవాసులు బయటకు రావాలంటేనే జంకిపోతున్నారు. ఉదయం లేస్తే పొగతోటి మొత్తం పొగ పీల్చుకునే పరిస్థితి ఏర్పడింది. తమ ఆరోగ్యాలు దెబ్బతింటున్నాయి. దీన్ని యుద్ధ ప్రాతిపదికన దీన్ని తొలగించి మాకు సౌకర్యం కల్పించాలని కోరిన నగరవాసులకు మున్సిపల్ అధికారులు మొండి చేయి చూపిస్తున్నారు. దీంతో వాళ్ళ జీవనం గగనంగా తయారని చెప్పొచ్చు. అయితే డంపింగ్ యార్డ్ను తొలగించి ఇక్కడ దాదాపు డంపింగ్ యార్డ్ తొలగించడానికి దాదాపు 16.50 లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వం వెచ్చించిన దీని పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. దీంతో నిత్యం ఇక్కడ ఏదో ఒక అగ్ని ప్రమాదం తలెత్తి ఇవాళ నగరవాసుల జీవితాలతో చెలగలమాడుతుంది. ఇప్పటికైనా ఇక్కడ మనం చూస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ దాదాపు ఇది ప్రమాదవశాత్తు అంటుకొని వాళ్ళ చెత్త చెదారం అంతా ఇక్కడ నగరం నడి ఒడ్డున ఏర్పాటు చేయడంతో వాళ్ళ జీవితాలు దుర్భరం అయిందని చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడనే ఇప్పుడు ఇది తొలగించి దాదాపు దీనికి కేటాయించిన స్థలంలో కూడా మళ్ళీ ఈ డంపింగ్ యార్డ్ను తరలించాలని చెప్పేసి నగరవాసులు అనేక సార్లు కోరుతున్నా కూడా మున్సిపల్ అధికారులు పట్టించుకున్న పాపన పోలేదని చెప్పుకోవచ్చు. దీంతో ఇక్కడ ఈ కాలనీ వాసులు హౌసింగ్ బోర్డు కాలనీ, కోతిరాంపూర్ కాలనీ వాసులు మొత్తం ఇక్కడ ఈ డంపింగ్ యార్డ్ తోటి నిత్యం ఉదయం లేస్తే పొగ పీల్చుకోవడము, అనారోగ్యాల పాలవుతున్న శ్వాసకోశ సంబంధాలు కూడా ఎదురవుతున్నాయని చెప్పేసి మొరపెట్టుకున్నా కూడా ఇవాళ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు మాత్రం ఏమాత్రం చలించడం లేదు. ఇప్పటికైనా ఈ అధికారులు స్పందించి డంపింగ్ యార్డ్ను వేరే చోటు తరలిస్తే తప్ప మా జీవితాలు బాగుపడే అవకాశం లేదని చెప్పి కూడా నగరవాసులు మొరపెట్టుకుంటున్నారు. అయితే దాదాపు ఇది నిన్న 4 వారం రోజులుగా ఈ డంపింగ్ యార్డ్ను తగలబడిపోతున్నా కూడా దీని మంటలార్పడంలో కూడా అధికారులు వైఫల్యం చెందని చెప్పొచ్చు. దీంతో ఇక్కడ వాహనాలు పోవడం కానీ పాదచారులు నడవడం కానీ ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే దీనిపైన దాదాపు చాలామంది మంత్రులు, మేయర్, మున్సిపల్ కమిషనర్ కూడా స్పందించకపోవడంతో ఇవాళ జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇవాళ జనజీవనం స్తంభించిపోయిందని చెప్పుకోవచ్చు. కోతిరాంపూర్లో ఏర్పాటు చేసిన డంపింగ్ యార్డ్ మాత్రం నిత్యం ఈ నగరవాసులతోటి చెలగాటమాడుతుందని చెప్పవచ్చు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వ అధికారులు స్పందించి దీన్ని మరో చోటికి తరలిస్తే తప్ప ఇవాళ మా జీవితాలు బాగుపడే అవకాశం లేదని చెప్పి కూడా నగరవాసులు ఏకరు పెడుతున్నారు. అయితే ఇక్కడే ఇది జనవాసాలకు దగ్గర ఉండడంతో నిత్యం ఇక్కడ ఏదో ప్రమాదం జరిగి మంటలు అంటుకొని ఇవాళ తీవ్ర ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఏర్పడిందని చెప్పుకున్నా కూడా ఎవరు స్పందించిన పాపన పోలేదని చెప్పి నగరవాసులు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. అయితే ఇప్పటికైనా దీన్ని వేరే చోటి తరలించి ఇవాళ మా జీవితాలను సుఖమయం చేయాలని చెప్పి కూడా నగరవాసులు కోరుతున్నారు. దీంతో ఇక్కడ పరిస్థితి ఏంటంటే అక్కడ దాదాపు చాలా సార్లు జిల్లా కలెక్టర్ అని మంత్రి గంగుల కమలాకర్కు, మేయర్ సునీల్రావు కూడా మొరపెట్టుకున్న ఇవాళ దీన్ని తరలించిన పాపన లేదు. కనీసం మంటలు కూడా సకాలంలో ఆర్పి ఈ పొగను బయటకు రాకుండా చేసేటువంటి అవకాశాలు కూడా లేకుండా పోయింది. దీంతో నగరవాసులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటారని చెప్పుకోవచ్చు. ఇప్పటికైనా స్పందించి డంపింగ్ యార్డ్ మరో చోటి తరలిస్తే తప్ప మా జీవితాలు బాగుపడే అవకాశం లేదని చెప్పుకుని నగరవాసులు కోరుతున్నారు. కెమెరామెన్ వినయ్తో ప్రేమ్ కుమార్, BRK న్యూస్, కరీంనగర్.